మద్యం పాలసీపై సంచలన ఆరోపణలు చేశారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. మైక్రో బియర్ బ్రూవరీలకు అనుమతి పేరుతో విచ్చలవిడిగా అమ్మకాలకు రంగం సిద్ధమైందన్నారు. చాయ్ షాపుల తరహాలో బీర్లు అమ్మడానికి పర్మిషన్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. వైన్ షాపుల తరహాలో టెండర్లు లేకుండానే తయారు చేసుకుని అమ్ముకునేలాగా బీర్లకు అనుమతి ఇవ్వడం వల్ల యువత నాశనమవుతుందంటున్నారు మాజీ మంత్రి. 100 గజాలలో నువ్వు జిల్లాలో బీరు కంపెనీలు పెడితే ఛాయ్ హోటళ్ళ కన్నా అధ్వానంగా ఉంటుంది. ఛాయల మన రోడ్ల మీద చిన్న చిన్న డబ్బాల ఛాయలు ఉంటుంది, చూడు గత్తే ఉంటుంది అన్నమాట. ఛాయ్ 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 అని చెప్పి అరుస్తుంటారు ఎక్కడన్నా. ఆ రకంగా బీరు అని చెప్పి అలా వస్తూ వస్తుంది. ఒక గ్లాస్ దాతే 2 గ్లాసులు ఫ్రీ, లేకపోతే 2 గ్లాసులు దాతే ఇంకో గ్లాస్ ఫ్రీ, అది కూడా వస్తుంది అన్నమాట. ఈ మైక్రో బ్రూవరీస్ వల్ల ఎవడు బాగుపడతాడు, ఎవరి కుటుంబం బాగుపడుతుంది, ఒక్క విద్యార్థి బాగుపడతాడా, ఒక యువకుడు బాగుపడతాడా? దీనివల్ల లాభాలు అవుతాయా? నువ్వు ఎక్కడ పడితే అక్కడ ఇస్తే వాడు బీర్లు తాగి కాలేజీకి పోతాడు, బీర్లు తాగి బండి నడుపుతాడు, యాక్సిడెంట్ అయి సస్తారు, ప్రాణాలు ఏమైపోవాలి, వాళ్ళ చదువు ఏమైపోవాలి, వాళ్ళ ఉద్యోగాలు ఏమైపోవాలి, వాళ్ళ బతికేమైపోవాలి. ఇంతో కష్టపడి 4 రూపాయలు వస్తే వాడు జైల్లో పైసా పడంగానే నీకు బార్ కనిపిస్తుంది, బీర్ కంపెనీ కనిపిస్తుంది. ఫ్రెష్ బీర్ అప్పుడే తయారవుతుంది, ఏదో పాలు విండించినట్ల అనుకుంటాడు వాడు తెలియక. పాలు అయినట్లు తాగిపోతుంది, ఆరోగ్యానికి చాలా మంచిగా. వాడు బోర్డు కూడా పెడతాడు, 2 బీర్ తాగితే కండలు చూస్తే ఇట్లా అవుతాం అనుకుంటారు. అట్లా రకరకాలుగా అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి.